అవతార కార్యక్రమం కోసం, అంటే తన విశ్వ కార్యం కోసము వాడుకున్న 3 ఆయుధాలు ఏకాంతవాసం, ఉపవాసం, సహవాసం. సో వీటి మూడిట్లో కూడా ఏకాంతవాసం చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం ఆయన వాడుకున్నది. అయితే ఇది మరి ముక్కంటి అని పేరుంది శివుడికి. ఆయనకు 3వ కన్ను ఉందట. ఆ 3వ కన్ను తెరిస్తే భస్మం అయిపోతుంది. ఇక్కడ భస్మం చేయటానికి కాదు కానీ యావత్ విశ్వాన్ని సరి అయిన దారిలో నడిపించటానికి ఏకాంతవాసం అనే 3వ కంటిని బాబా ఈ యుగావతారుడుగా వాడుకున్నారు. అలా ఆ ఏకాంతవాసంలో ఆయన 4 గోడల మధ్యన కూర్చొని ఉండేవాడు కాదు. అయితే ఆయన ఎప్పుడైతే తన శక్తిని కావలసిన విధంగా ఆయన ప్రకటీకృతం చేసుకొని దాని ద్వారా పనిచేస్తున్నప్పుడు మాత్రం లోపలగా ఉండేవాడు. మొన్న కృష్ణా నాయర్ గురించిన విషయం చెప్పుకున్నాం. అలాగే బాబా మనకు తెలుసు సమాధి పక్కన బాబా టీన్ షెడ్ గది ఉంది. ఆ టీన్ షెడ్ గదిలో బాబా ఏకాంతవాసం చేశారు. అలా చేస్తున్నప్పుడు బాబా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ సమయంలో ఆయన ఎంత శక్తిని తన నుంచి బహిర్గతం చేసి తద్వారా తన విశ్వ కార్యక్రమాన్ని చేసుకుంటారనే విషయం తెలుసు. అందుకని ఆ గదిలో ఆయన ఏకాంతవాసంలో ఉన్నప్పుడు ఏ సమయంలో ఆయనకు కావలసినవి తెచ్చి అక్కడ పెట్టాలి అనే విషయం చాలా జాగ్రత్తగా ఉండేది. బాబా లోపల నుంచి తలుపులు పెట్టేసుకునేవారు. తలుపులు ఓపెన్ అయినప్పుడు మాత్రమే తీసుకెళ్లి పెట్టాలి. ఆ డ్యూటీ అప్పుడు వాలు అనేటువంటి ఆ స్త్రీకి ఇవ్వబడింది. అప్పుడు మండలి వారితో ఉండేది ఆమె, వాలు అనే ఆమె. కింద ఇప్పుడు మనం నడిచే దారిలో ఉండే చెట్లన్నిటికి కూడా నీళ్లు, అందరూ స్నానాలు చేయగా మిగిలిన నీళ్లను తీసుకెళ్లి అక్కడ పోసి వచ్చేది ఆమె, వేస్ట్ కాకుండా. అలా తర్వాత బాబాతో పాటుగా విదేశీ పర్యటనలకు కూడా వెళ్ళింది ఆమె. ఆమెకు ఆ డ్యూటీ ఇవ్వబడింది. బాబా తలుపులు తెరిచి ఎప్పుడైతే తెరిచినట్టు కనిపిస్తాయో ఆమె గమనించి వెళ్ళి బాబాకు కావలసినటువంటి పానీయాలు కానీ ఆహారం కానీ ఏది ఏ టైం ప్రకారం ఎక్కడ పెట్టాలో అక్కడ తీసుకెళ్లి లోపల ట్రేలో పెట్టేసి మళ్ళీ తలుపు దగ్గరగా వేసి వచ్చేయాలి. ఆ టైంలో మాత్రమే బాబా తన యొక్క శక్తిని విత్డ్రా చేసుకునేవాడు అన్నమాట. అలా ఈమె ఒకరోజు ఏమైంది, మామూలుగా అయితే బాబా తెరిచి ఓపెన్ చేసిన తర్వాత ఈమె వెళ్ళి అక్కడ పెట్టడం ఇది మామూలుగా జరిగే విషయం. ఒకరోజు ఆ తలుపులు గాలికి తెరుచుకున్నాయో ఎలా తెరుచుకున్నాయో తెలియదు, బాబా తీయలేదు కానీ తెరుచుకున్నాయి. ఈమె బాబానే తెరుచుకున్నారని చెప్పేసి గబగబా ట్రేలో అన్ని పెట్టేసి తీసుకెళ్ళి ఆ డోర్ నుంచి ఇలా లోపలికి వెళుతూ చూసింది. బాబా ఎదురుగా అటువైపు నిలబడి ఉన్నారు. బాబా ముఖంలో ఉండే ఆ తేజస్సు ఏదైతే ఉందో, అప్పుడు కృష్ణానాయర్ కూడా ఆ కైకోబాద్ రూములో కూడా అలాగే ఆయన స్పృహ తప్పి కింద పడిపోవటం, బాబా ఆయన చేతి కండరాన్ని ఇలా లాగి లేపటంతో అది కండరం తెగిపోయి ఆయన స్పృహలోకి వచ్చాడు. ఇక్కడ ఏమైంది, ఆ రోజు మరి అంత శక్తి బాబా బహిర్గతం చేస్తూ పనిచేయటం లేదేమో, ఆ శక్తి కూడా ఆమె భరించలేక ఆమె కళ్ళు పోయాయి, దృష్టి కనబడకుండా పోయింది. ఇన్స్టాంటేనియస్ అంటే బాబాని ఇలా చూసింది, ఆ శక్తిని ఆ ప్రకాశాన్ని చూడలేక గుడిదైపోయింది. ఆ గుడిదైపోయి ఇక తడుముకుంటూ బయటకు వచ్చేసింది. ఇది గుల్మాయి గమనించింది. గుల్మాయి గమనించి అయ్యో ఈమె అందరికీ సేవలు చేసే వ్యక్తి, స్త్రీ, ఈమె ఇలా గుడ్డిదైపోతే ఎట్లా, అందరికీ చాలా లోటైపోతుంది అని ఒక రోజు తర్వాత బాబాను ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు వెళ్ళి బాబాను వేడుకుంది. ఆ ఏకాంతవాసం ముగిసిన తర్వాత, బాబా ఇలా ఆమె గుడ్డిదైపోతే మాకందరికి కూడా చాలా లోటు అవుతుంది, ఆమె మా అందరికీ కావాల్సిన అవసరాలను తీర్చే సేవలు చేస్తూ ఉంటుంది, మీరు ఎలా అయినా కరుణతో ఆమెను కాపాడాలి, ఆమెకు మళ్ళీ దృష్టి వచ్చేలాగా చేయాలి బాబా అని వేడుకుంది గుల్మాయి. మరి గుల్మాయి బాబా అన్నారు కదా, షిరీన్మాయి నాకు జన్మనిచ్చిన తల్లైతే నా ఆధ్యాత్మిక జనని గుల్మాయి అన్నారు బాబా. సో అలాంటి గుల్మాయి రిక్వెస్ట్
కాదనలేక బాబా ఆమెను వాళ్ళను పిలిచి చేత్తో ముఖం మీద తడిమారు ఇలా బాబా. ఆ కళ్ళను ఇలా స్పృశించగానే మళ్ళీ ఆమెకు దృష్టి వచ్చింది. అంటే బాబా ఏకాంతవాసంలో ఉన్నప్పుడు ఆయనలోని శక్తి అలా బహిర్గతం అయ్యి తద్వారా ఏ ఏ భూమికల్లో ఏ ఏ ప్రపంచాల్లో ఎక్కడ ఏ కార్యక్రమం నిర్వహించాలో ఏ విశ్వకార్యం ఆయన నిరపాలో దాన్ని చేస్తూ ఉండేవారు. అందుకని ఆయన ఏకాంతవాసంలో అలా శక్తిని బహిర్గతం చేసినప్పుడు మాత్రమే లోపల ఎవరిని లోపలికి రానివ్వకుండా అలా ఏకాంతంగా ఉంటూ ఉండేవారు. తర్వాత ఆయన ఏకాంతవాసంలో చాలా ఫ్రీగా కూడా మూవ్ అయ్యేవారు. మాకు హైదరాబాద్లో మనోనాశ్ కార్యక్రమం, మనోనాశ్ కోసం ఆ గుహని ఎంచుకున్నప్పుడు కూడా బాబా చెప్పారు, గుహలోనే అస్తమానం కూర్చొని ఉండను, నేను గుహలో ఉంటాను, ఏకాంతవాసం చేస్తాను, బయట నేను అలా తిరుగుతూ ఉంటాను కూడా. ఎందుకంటే ఆయన చేసే ఆ విశ్వ కార్యం యొక్క భారం ఎంతగా ఉంటుందంటే దాని నుంచి రిలాక్స్ అవటానికి ఆయన ఒక చోట ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అందుకని విశాలమైనటువంటి ఓపెన్ ప్లేస్ కూడా ఉండాలి అని అన్నారు. ఇప్పుడు మనకు తెలుసు ఆ మనోనాశ గుహ యువతల అదంతా కూడా ఆ రాళ్ల మీద చాలా విశాలమైన స్థలం ఉంది బాబా ఆయన తిరిగిన చోట్లు అవన్నీ. అలాగే 58 సంవత్సరం 10 జూలై రోజున బాబా యూనివర్సల్ మెసేజ్ ఇచ్చారు. ఆ రోజు మౌనంగా ఉండవలసిన పని లేదన్నారు అందరినీ. రాత్రి 12 గంటలకు అందరినీ కూడా దై విల్ హ్యాస్ కమ్ టు పాస్, మీ ఇచ్చ నెరవేరబోతోంది అని అందరూ గట్టిగా 7 సార్లు ఎవరు ఎక్కడ ఉన్నా కూడా ఆ టైంలో అలా చేయాలన్నారు. బాబా తన వద్ద ఉన్న వాళ్ళకు కూడా అక్కడ ఆ యూనివర్సల్ మెసేజ్ విశ్వ సందేశం చెప్పిన తర్వాత బాబా మెహరాజాదుకు వెళ్ళి అక్కడ 40 రోజుల కఠిన ఏకాంతవాసం చేశారు బాబా. ఆ కఠిన ఏకాంతవాసం చేసిన సమయంలో వీళ్ళకి దగ్గర అప్పుడు బాబాకి కాకా, అలోబా, బైదుల్, పుకార్ హమీర్పూర్ నుంచి వెళ్తే బాబా ఆయన అక్కడే ఉంచేశారు. మెహరాజాద్లో ఉండటానికి ఆయనకు అనుమతి ఇచ్చారు. ఆయన కూడా ఉన్నారు. బాబా కుర్చీని కర్రలు గట్టి కుర్చీలో కూర్చోబెట్టి బాబాను తీసుకెళ్లటం, దాంట్లో పుకార్ కూడా ఆ నలుగురిలో ఒక్కరుగా వ్యవహరించారు. అలా బాబా 13th జూలై నుంచి తన ఏకాంతవాసం మెహరాజాద్లో ప్రారంభించారు. అది చాలా కఠినమైన ఏకాంతవాసం. అయితే ఇక్కడ బాబా బావును దగ్గరగా తనకు నైట్ వాచ్లో బావును ఉంచుకున్నారు. తనకు చాలా సన్నిహితంగా ఉండే ఈరిచిని మాత్రం మెహరాబాద్లో ఉంచేశారు. ఈ ఏకాంతవాసం జరిగినన్ని రోజులు ఈరిచ్ మెహరాబాద్లోనే ఉన్నారు. అక్కడే ఉండవలసిందిగా బాబా ఆదేశం. బాబా ఏ కార్యం ఎలా నిర్వర్తించాలో, ఎవరి ద్వారా ఏం చేయాలో అనేది ఆయన అలా మరి మనందరికీ తెలిసిన విషయమే. సో అలా ఆయన దగ్గరగా ఉండే వీళ్ళకి బాబా ప్రతిరోజు ఈ 40 రోజులు ఈరిచ్కి ఉపవాస దీక్ష కూడా ఇచ్చారు బాబా, ఆ 40 రోజులు మెహరాబాద్లో ఉంటూ. సో ఇక్కడ ఈ దగ్గరగా ఉన్న మెహరాజాద్లో ఉండే వాళ్ళకి బాబా ఒక జపం చేయాలి అన్నారు. ఏమిటి అది? బిలవెడ్ గాడ్, ప్రియతమ భగవంతుడా, ప్రియతమ దైవమా, నీ ఇచ్ఛ నెరవేరబోతోంది అని అంటూ దాంట్లో మా బాబా నిర్ణయించినవంతా కూడా ఈ సంవత్సరమే నెరవేరుగాక అని అది ఇంగ్లీష్లో రాయించారు. ఆల్ అవర్ బాబా హెస్ డిక్లేర్డ్ విల్ సూన్ కమ్ టు పాస్ దిస్ ఇయర్ అనేది 500 సార్లు రోజుకు ఒకటే సిట్టింగ్లో చేయాలి అన్నారు. వీళ్ళు మా వల్ల కాదన్నారు, పుకార్ నా వల్ల కాదన్నారు, కాకా కాదన్నారు. అప్పుడు బాబా కరుణామయుడు కదా, అందుకని వాళ్లకు ఆల్టర్నేటివ్ డ్యూటీస్ కూడా ఇచ్చారు. కుమార్నేమో హఫీజ్ గ్రంథాన్ని నుంచి అలోబా చూపించిన దాని ప్రకారంగా చదవాలన్నారు. తర్వాత బైదుల్కేమో యజ్దాన్ నామాన్ని ఆయన ఎప్పుడు పఠిస్తూ ఉండేవాట. ఆయన హాయ్ యజ్దాన్ మెహర్ బాబా ఛే మహా కే
అందర్ జహూర్ కర్నా అంటే ఓ గాడ్ మెహర్ బాబా షుడ్ సక్సీడ్ ఇన్ హిజ్ వర్క్ విద్ ఇన్ 6 months అనేది గుజరాతీలో చెప్పి దాన్ని చేయమన్నారు. అట్లాగే పుకార్ నా వల్ల కాదన్నాడు. అంటే అప్పుడు బాబా అన్నాడు, నువ్వు నా దగ్గర ఉండి ఆటల పాటల్లో నాతో ఉండి నా విశ్వకార్యపు బరువును తగ్గించుకునే దిశగా నువ్వు నాకు సహాయం చెయ్యి అన్నారు. ఆ ఏకాంతవాసం సమయంలో బాబా కార్డ్స్ ఆడటం అనేది అది మామూలు. బాబా ఇక్కడ ఎప్పుడు చెప్తూ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. పాశ్చాత్య ప్రేమికులందరూ కూడా బాబాను తమతో పాటుగా సినిమాలకు తీసుకెళ్లేవారు. బాబా చాలా స్వతంత్రంగా చాలా ఫ్రీగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారట. కానీ మన ప్రాగ్ దేశ వాసులు, మన భక్తి ఎక్కువ కదా, ఇక్కడ మతం ఎక్కువ, భక్తి మతం అంటే రిలీజియస్ ఎక్సెసివ్ డోస్ అట మన దగ్గర ప్రాగ్ దేశాలలో. అక్కడేమో అసలు ఉండదు. సో అందుకని ఇక్కడి వాళ్ళు ఏమిటి, భగవంతుడు అలా కూర్చొని ఉండాలి, ఆయన కదలకూడదు, ఇట్లా చేయి పట్టి మనకు ఎప్పుడు ఆశీర్వదిస్తున్నట్టుగా ఉండాలి, ఆయన మనలాగా తిరగటం, మనలాగా ఆడటం, మనలాగా ఇచ్చేయటం చేస్తే అదేంటి, అది దేవుడు ఎట్లా అయిపోతాడు అనే అటువంటి సందేహం మనలో వస్తుందట ప్రాగ్ దేశవాసులలో. అందుకని బాబా ఈ ఏకాంతవాస సమయంలో ఈ 1958లో ఈ కార్డ్స్ కూడా ఆడటం ఎందుకు అంటే, ఆ కార్డ్స్ ఆడటం అనే ప్రక్రియ ద్వారా తన విశ్వకార్యాన్ని నిర్వర్తించుకోవటం ఒక దశ అయితే, తన విశ్వకార్యపు బరువును తగ్గించుకోవటం రెండవ వైపు, రెండవ దశ. అలా ఆ కార్డులు ఆడటంలో బాబా చాలా ఫ్రీగా ఉండేవారట. బాబా ఎంతమంది ఉంటే అంతమందితో ఆడించేవాళ్ళట, 8 నుంచి 16 మంది దాకా. అంటే మంది ఎక్కువ అవుతుంటే కార్డులు తక్కువ అవుతుండేవి. దాని పేరు లారిస్క్ అనేవారు. ఆ లారిస్క్లో ఎవరికి పెద్ద వాల్యూ ఉన్నటువంటి కార్డ్స్ వస్తే వాళ్ళు దాన్ని గేమ్ డిక్లేర్ చేస్తూ ఉంటారు. కానీ బాబా ఏం చేసేవారట, అలా ఆ కార్డులు పంచటం అవగానే బాబా ఇక్కడ ఎందుకంటే దీని నియమం ఏమిటి అంటే, ఈ కార్డులు ఆడుతూ ఉంటే 2 గ్రూపులు ఉంటాయి. బాబా వైపు గ్రూప్ ఒకటి, బాబాకు వ్యతిరేకంగా ఉండే గ్రూప్ ఒకటి. ఎప్పుడు కూడా బాబాకు వ్యతిరేకంగా ఉండే గ్రూప్ వాళ్ళే ఎక్కువ ఓడిపోయేవారట. అప్పుడు ఓడిపోయిన వారికి శిక్ష ఏమిటి, వాళ్ళు బాబా ముందు ముక్కు నేలకు రాయాలి. గిస్వాయ నాకని అంటే ముక్కు నేలకు రాయించటం అంటే ఎంత అదృష్టమో వాళ్ళకి, ఎన్ని జన్మల పుణ్య ఫలమో. భగవంతుని పాదాల చెంత ముక్కు నేలకు రాసి అంటే తమ పాపాలు, తమ బలహీనతలను పరిహరించుకోవటానికి చాలా చక్కనైనటువంటి అవకాశం. సో అలా బాబా ఏం చేస్తూ ఉండేవారట, కార్డులు మారుస్తూ ఉండేవారు. మంచి కార్డు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆ కార్డు తను తీసుకొని వాళ్లకు దానికంటే తక్కువ విలువైన కార్డులు ఇవ్వటం. ఆ ఎదురుగా ఉండే ఆపోనెంట్స్ అంటే వ్యతిరేకంగా ఆడే పార్టీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా మంచి కార్డులు ఉంటే అతన్ని వెంటనే అటు నుంచి ఇటువైపు తీసుకొని, ఇటువైపు నుంచి తక్కువ కార్డులు ఉన్న వాళ్ళని అటువైపు పంపటం. ఇలా బాబా అన్ని మారుస్తూ ఉండేవారట. దాని గురించి వివరిస్తూ పుకార్ చెప్పారు, ఇదంతా కూడా భగవంతుని యొక్క లీలా విశేషము. ఎందుకంటే మన జీవితాల్లో కూడా మనం చూస్తాం, ఇక్కడ 2 విషయాలు ఆయన చెప్పారు. ఏదైనా ఒక విషయంలో మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకన్నీ కలిసి వచ్చాయి, చాలా ఇప్పుడు దాంట్లో మనం ఉత్తీర్ణులం కాబోతున్నాము, దాంట్లో గెలవబోతున్నాము అనేటువంటి పూర్తి హోప్ వచ్చేసిన తర్వాత అనుకోకుండా అది క్రష్ అయిపోవటం, దాంట్లో ఓడిపోవటం జరుగుతుందట. అలాగే ఇక ఈ లాభం లేదు, ఈ అటెంప్ట్లో మనకు విజయం చేకూరదు, మనం ఓడిపోతాము అనే అటువంటి నిరాశలో ఉన్నప్పుడు అనుకోకుండా భగవంతుడి సహాయం ఏ మూల నుంచో వచ్చి అది అనుకోని విధంగా గెలుపు పొందటం జరుగుతూ ఉంటాయి. అంటే మనం అనుకున్నది జరగకపోగా అనుకోనప్పుడు జరగటము, అనుకున్నప్పుడు జరగకపోవడము. దీన్నే మనం ఒక సామెత చెప్పుకుంటూ ఉంటాం, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. మనిషి ప్రతిపాదిస్తూ ఉంటాడు, భగవంతుడు దాన్ని అది ఎలా జరగాలో అలా నిర్ణయిస్తారు. డిస్పోజెస్ అంటే దాన్ని విరుద్ధంగా అని కాదు, దాన్ని అంటే మనకు
భారతంలో భగవద్గీతలో శ్లోకం భారతంలో పెట్టారు వాళ్ళది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయటమే మన ధర్మం, విద్యుక్త ధర్మం. ఫలితాన్ని ఆశించటం కాదు, ఫలితం భగవంతుని పరంగా వదిలేయాలి అని. అలా ఈ కార్డ్ ఆటలో ఇలా బాబా మన యొక్క మామూలు జీవితంలో జరిగే సంఘటనల మాదిరిగానే ఆ కార్డ్ ఆటలో కూడా సంఘటనలను అలా జరిగేలా చేస్తూ వాళ్ళకి ఆ అనుభూతిని ఇవ్వటం జరిగింది అనే విషయం పుకార్ చెప్తూ ఒకసారి బాబా అన్నారట. ఎందుకంటే దీంట్లో ఒకళ్ళిద్దరు బాబాను ప్రశ్నించటం కూడా జరిగింది. చిన్నపిల్లలు కూడా, బాబా తమ్ముని కూతురు కూడా, ఇదేంటి బాబా నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు భగవంతుడు అయ్యి ఉండి ఎవరి కార్డునో నువ్వు తీసేసుకుంటున్నావు, అది తప్పు కదా అని అంటే, దానికి బాబా చెప్తూ అన్నారు, డూ థింగ్స్ యాజ్ టోల్డ్ బై ది సద్గురు బట్ నెవర్ డూ వాట్ హీ డస్. సద్గురువు చేసినట్టు మీరు చెయ్యొద్దు, ఆయన చెప్పినట్టు చెయ్యాలి అనే విషయం ఈ గేమ్ ద్వారా కూడా బాబా వాళ్లకు నేర్పించటం జరిగింది. దాన్ని ఎందుకంటే ఇక్కడ బాబా ఒకసారి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఒకసారి ఒక సద్గురువు తన శిష్యులతో కలిసి తన శిష్యుల ఇళ్లకు వెళ్ళటం, హౌస్ విజిట్స్ అని బాబా కూడా వెళ్ళేవారు వెళ్ళిన చోటల్లో. అలా వెళుతూ ఉంటే ఆ శిష్యుడి యొక్క ఒక షాపులో అన్ని మిఠాయిలు ఉన్నాయట. అక్కడికి వెళ్ళి సద్గురు ఏం చేశాడో ఒక మిఠాయి తీసుకొని నోట్లో వేసుకున్నారట. వెంటనే శిష్యులందరూ ఏం చేశారట, ఆ మిఠాయిలన్నీ కూడా తీసుకొని గబగబా అందరూ ఒకటి వేసుకొని ఆ డబ్బాను ఖాళీ చేసేసారు. వాళ్ళు అందరూ అంటే సద్గురు ఏం చేశాడో వీళ్ళందరూ అది చేశారు. సద్గురు చూశాడు, ఓహో చాలా బాగుంది, మీరు నేను చేసినట్టు అనుసరిస్తున్నారా, సరే రండి అని అలా వెళ్ళి ఆ ఊరు బయటకి వెళ్ళగానే అక్కడ ఒక కొలిమి పెట్టి ఒక కంసాలి ఆయన సీసం అక్కడ వేసి కరిగిస్తూ ఉన్నాడు. సీసం లీడ్ అన్నమాట. అది ఇనుము అయినా సీసమైన బాగా కరిగిస్తే అది లిక్విడ్ లాగా అయిపోతుంది, ద్రవ పదార్థంగా మారిపోతుంది. ఆయన ఏం చేశాడు, అలా సలసల మసిలే అటువంటి ఆ సీసపు ద్రవాన్ని అలా ఇలా చేత్తోని బట్టి లేపి నోట్లో వేసేసుకున్నాడు, మింగేశాడు. అంతే. అప్పుడు శిష్యుల వైపు చూశారు. అక్కడ స్వీట్లు నేను తిన్నట్టుగా మీరు తిన్నారు కదా, ఇక్కడ కూడా చేసేయండి అనగానే చేతులు జోడించి, అమ్మో మా వల్ల ఎక్కడ అవుతుంది, మా నాలుకలన్నీ కాలిపోతాయి, మేము అది భరించలేము అన్నారు. అంటే మీకు స్వీట్గా చాలా తీయగా ఉన్నది అని తినేశారు కదా, మరి ఇక్కడ ఎలాగా అని దాని ద్వారా బాబా చెప్పిన సందేశం ఏమిటంటే, అందుకని మీ వల్ల కాదు, సద్గురువు చెప్పినట్టు చెయ్యండి కానీ ఆయన చేసినట్టు చెయ్యకూడదు అనే విషయాన్ని బాబా నేర్పించారు. అది తర్వాత సద్గురువు ఎందుకంటే ఇక్కడ విషయం ఏమిటి అంటే బాబా దాన్ని ఇంకా విడమర్చి చెప్తున్నారు. సద్గురువు మాయను మాయగా చూస్తాడట. ఎందుకంటే ఆయన ఈ యావత్ విశ్వం అంతా మనకేంటి, మంచి బిల్డింగ్ అని వాళ్ళు ఎంత బాగా కట్టాడు, ఎంత దానితో అప్పుడే ఆ వ్యామోహంలో మురిసిపోతాం. దాని గురించి మనం మనసులో కూడా మనకు ఆహా అని అనిపిస్తూ ఉంటుంది. అది అనిపించటమే కాదు, అది ఒక సత్యం లాగానే, ఎందుకంటే మన కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి మనం ఇంకా మాయను అధిగమించలేదు, మాయను దాటి వెళ్ళలేదు కాబట్టి మనకు అది సత్యంలాగా గోచరిస్తూ ఉంటుంది. అదే బాబా చెప్తూ, సద్గురువు మాయను మాయగా చూస్తారు కానీ మీరు మాత్రము మాయను సత్యంగా చూస్తారు అని చెప్తూ, అందుకని సద్గురువుకి మాయ కాబట్టి ఈ మాయలో ఉన్నటువంటి జయాపజయాల గురించినటువంటి ఏ మాత్రము విలువ ఆయనకు ఉండదు, మనకుంటుంది. జయం రాగానే పొంగిపోతాం, అపజయం రాగానే ఏడుస్తాము. ఎందుకంటే ఆ రెండు కాసేపు మనకి ఇది మాయ అని తెలిసినా కూడా అది మన అనుభవంలో అది నిత్యం గనక, అది సత్యం గనక దానికి మనం చెలించిపోతాము. కానీ సద్గురువు చెలించాడు, ఎందుకంటే ఆయనకు అన్ని మాయగానే ఉంటాయి. అందుకని ఆయనకు లైఫ్ అండ్ డెత్ అంటే జీవన్ మరణాలు కూడా ఆయనకు ఏమి వాటి మీద
విలువ లేదు జీవన మరణాల పట్ల కూడా. అట్లాగే ఒక యుద్ధం జరిగింది, ఒక దేశం గెలుస్తుంది, ఒక దేశం ఓడిపోతుంది, ఒక దేశం బాగా ఆర్థికంగా పెరుగుతుంది, ఒక దేశం చితికిపోతుంది. ఇవన్నీ కూడా ఆయనకు వాటి పైన ఏ రకమైనటువంటి విలువ ఉండదు. రెండింటిని సమతుల్యంగా ఒకే రకంగా చూస్తాడు ఆయన సద్గురువు. మనం చూడలేము, మనం ప్రతిదానికి స్పందిస్తూ ఉంటాం అని చెప్తూ, వి హ్యూమన్ బీయింగ్స్ టేక్ మాయా టు బి రియాలిటీ. మనం మాయను సత్యంగానే తీసుకుంటాము. ది సద్గురు ఎక్స్పీరియన్సెస్ వన్నెస్. సద్గురు మాయను మాయంగా చూస్తాడు కాబట్టి ఆ మాయ లోపల ఉన్న సత్యాన్ని, అవిభాజ్యంగా ఉన్న పాపిలో కూడా ఆయన లోపల ఉన్నటువంటి ఆత్మనే చూస్తాడు, శివాత్మనే చూస్తాడు, జీవాత్మను చూడడు. అలాగే మంచివాళ్ళు సెయింట్లో ఉండే శివాత్మను చూస్తాడు, అలాగే పాపాత్మలో. అందుకని అందరి పట్ల ఆయనకు సమదృష్టి ఉంటుంది. ఆయన పాపిని ద్వేషించడు, పుణ్యాత్ముని ఆయన శ్లాఘించడు. కానీ మనం చేస్తాం అది, మంచివాడిని పొగుడుతూ ఉంటాం, చెడ్డవాడిని తిడుతూ ఉంటాం. ఎందుకు అంటే మనకు మాయలో ఇంకా ఆ విలువలు, దాని పట్ల మనకు ఆ ప్రతిస్పందన నుంచి మనం బయటపడలేదు. వైల్స్ట్ వి డిఫరెన్షియేట్ అండ్ ఫీల్ మెనీనెస్. ఎందుకు? మనం ఈ మాయలోనే ఉంటాం, మాయ ఇంకా మనకు సత్యంగా కనిపిస్తుంది కాబట్టి ఈ మాయ లోపల ఉండే ద్వంద్వాల పట్ల మనం ప్రతిస్పందిస్తూ ఉంటాము ఇతరుల పట్ల. అందుకే బాబా ఆయన కృప కావాలి అంటే కొన్ని పాయింట్స్ చెప్తూ ఆయన అన్నాడు, ఇతరులో ఉండే మంచిని స్వీకరించు, చెడును త్యజించు అన్నారు. అలా చేయకుండా మనం ఏం చేస్తాం? చెడునే పాయింట్అవుట్ చేసి వీడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్తూ ఉంటాము. మనకి ఇంకా ద్వంద్వాల్లో ఈ వేర్పాటువాదము, తర్వాత ఒకరి నుంచి ఒకరికి వ్యత్యాసం గుర్తించి ఆ వ్యత్యాసాలను చెప్పి మనం ఈ మాయలోనే ఈ మా సత్యంలో భిన్నత్వాన్ని చూస్తాం, ఏకత్వంలో భిన్నత్వాన్ని చూస్తాం. కానీ సద్గురువు మాత్రం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూస్తాడు అని చెప్తూ బాబా అన్నారట అప్పుడు, ఈ కార్డ్స్ నేను ఆడుతున్నానని మీరేమైనా ఏంటి భగవంతుడు ఏంటి కార్డ్స్ ఆడటం ఏమిటి అనుకుంటారేమో. యూనివర్సల్ వర్క్, నేను దీని ద్వారా నా విశ్వాత్మకమైనటువంటి కార్యాన్ని నెరవేరుస్తూ ఉంటాను. అందుకని ఆయన హీ మేక్స్ ఎన్ ఆర్డినరీ గేమ్ ఆఫ్ కార్డ్స్ ద మీన్స్ ఆఫ్ అకాంప్లిషింగ్ హిజ్ యూనివర్సల్ వర్క్. దీన్ని ఏమాత్రం విలువలేనటువంటి కార్డ్స్ ఆడటం అనే ఆట ద్వారా కూడా ఆయన తన విశ్వ కార్యాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. పైకి చూడటానికి ఇది, దాన్ని కూడా తన సాధనంగా చేసుకుంటూ ఉంటారు అన్నారు. అలా తర్వాత 17 జూలై నుంచి 3 ఆగస్టు వరకు బాబా ఏకాంతవాసంలో ఉంటూ ఆయన ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు. ప్రతిరోజు ఉదయం మెహరాజాద్లో మండలి హాల్కు వచ్చేవారు. అక్కడి నుంచి బావు రూమ్లో ఉన్నటువంటి నీలకంఠ్ వాలా మస్తు దగ్గరికి వెళ్ళి కొన్ని గంటలు ఆయనతో పనిచేసేవారు. అలా ఆ పని చేస్తూ ఉన్నప్పుడు బాబా అందరికీ డ్యూటీస్ ఇచ్చారు. అలోబా, కాకాబారియా, బైదుల్, వీళ్ళ ముగ్గురికి కూడా. అలా ఈ ముగ్గురికి ఇచ్చినటువంటి డ్యూటీల ద్వారా వాళ్ళు చేసే పనులు, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు పుకారు తెలియజేస్తున్నారు. వీళ్ళకిచ్చిన డ్యూటీస్ ప్రకారంగా, బాబా ఆదేశాల ప్రకారంగా, ముఖ్యంగా ఏమిటి, బాబా వెళ్ళి మస్తుతో పాటు ఆ గదిలో కూర్చొని తన విశ్వకార్యం నెరుపుతున్నప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు చాలా పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండాలి. వీళ్లకు, కాకాబారియాకు, అలోబాకు కొన్ని కుక్కల వాటిని తీసుకెళ్ళి వాటిని ఆడించే డ్యూటీ ఇవ్వబడింది. అవి మొరిగితే బాబాకు కోపం వచ్చేది, ఎందుకంటే ఆయన కార్యానికి అది భంగం వాటిల్లో చేస్తున్నాయి. ఏంటి, ఈ మాత్రం కూడా వాటిని అల్లరి చేయకుండా దూరంగా తీసుకెళ్ళి వాటిని అవి నన్ను డిస్టర్బెన్స్ చేయకుండా ఉంచలేరా అని అంటూ ఉండారు. అలాంటి టైముల్లో బాబాకి కొంచెం వీళ్ళంటే అసహనం కలిగేది, తన పనికి వీళ్ళు ఆటంకం కలిగిస్తున్నారు అని. అట్లాగే బాబా మండలిలో దగ్గరగా ఉండే ప్రతి ఒక్కరి పట్ల కూడా బాబా వాళ్ళు చేసినటువంటి అలాంటి తనకు డిస్టర్బెన్స్ చేసే పనుల పట్ల కొంచెం అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు బాబా. ఇక్కడ ముఖ్యంగా అలోబా, కాకాబారియా, బైదుల్, ఈ ముగ్గురి గురించినటువంటి విషయాలు చెప్తూ
ఆ సమయాల్లో బాబా ఏం చేసేవారు? ఆయనకు అసహనం కలిగినప్పుడు ఆయన చేసే విధానం, ఆయన అనుసరించే విధానం చాలా ప్రత్యేకంగా ఉండేది. అది చెప్తూ ఏమంటున్నారంటే మస్తుతో బాబా బిజీగా ఉన్నప్పుడు కాకాకు సంబంధించినటువంటి కుక్కలు మొరిగి ఆయనకు కొంచెం డిస్టర్బెన్స్ చేసినప్పుడు ఆయన బాబా అనేవారట, ఏంటి ఈ మాత్రం కూడా జాగ్రత్త వహించలేవా? నీకు ఈ కుక్కలు చాలా ప్రియమైనవే, నీకు ఇష్టమైనవే, కానీ నాకు డిస్టర్బెన్స్ కలగకుండా ఉండేలాగా చూసుకోలేవా అని చెప్పి బాబా కాకానన్నాడట. ఎందుకు నువ్వు ఇంత వాటితో బాధపడుతున్నావు, వీటిని మేరాబాద్ పంపించకూడదా అన్నారట. అనంగానే ఆయన పాపం అయిష్టంగానే ఆ కుక్కలను మెహరాబాద్కు పంపటానికి కాకా భార్య అరేంజ్మెంట్ చేసుకొని ఇంకా వాటిని మెహరాబాద్కు పంపించాలి అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో అప్పుడు బాబా మళ్ళీ ఆయన్ని పిలిచాడు. పిలిచి ఆయన బాబా అంటాడు, నాకు తెలుసు నీకు ఆ కుక్కలంటే చాలా ఇష్టము, అవి వాటిని మెహరాబాద్కు పంపితే వాటి ఆబ్సెన్స్ వల్ల నీకు కొంచెం లోటు కలుగుతుంది, నువ్వు ఫీల్ అవుతావు, నాకు తెలుసు అని చెప్తూ, ఎందుకు నువ్వు ఒంటరి వాడివి అయిపోతావు ఆ కుక్కలు లేనప్పుడు, అవి నీకు అనుచరులుగా సహచరులుగా ఉంటూ ఉన్నాయి, అందుకని పర్వాలేదులే, ఐ ఫర్గివ్ యూ అన్నారు బాబా. నేను నిన్ను క్షమిస్తున్నాను, అందుకని వాటిని మేరాబాద్ పంపకుండా ఇక్కడే ఉంచుకో అన్నారు. ఇక్కడ అసలైన విషయం, బాబా ఎప్పుడైతే తనకు వీళ్ళు అసహనాన్ని కలిగించిన వాళ్ళ పట్ల బాబా ఏం చేసేవారంటే, ఫర్ వాట్ ఎవర్ కాజ్ ఎక్స్ప్రెస్డ్ బై హిమ్ దట్ పర్సన్ ఇమీడియట్లీ రిసీవ్స్ హిస్ పార్డన్. ఆయన చేసేదేంటి, అలా అసహనం కలిగించిన వాళ్ళను కొంచెం మందలించటమే కాకుండా తర్వాత వెంటనే ఆయన క్షమించేవాడు. ఎందుకంటే క్షమాగుణం ఆయనకు నేను ఐ కెనాట్ బట్ పార్డన్ అన్నాడు, నేను క్షమించకుండా ఉండలేను అని బాబా చెప్తూ ఉండేవారు. అట్లా ఆ మిస్టేక్ ఎవరైతే చేశారో, బాబాకు ఆయనకు భంగం కలిగించారో, డిస్టర్బెన్స్ చేశారో, వాళ్ళు వాట్ ఎవర్ ఈజ్ డన్ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. బాబా వాళ్ళకు ఇచ్చేటువంటి కొంచెం సానుభూతి పరంగా వాళ్ళను అనునయించటం ఎలా ఉంటుందంటే, పోనీలే జరిగింది జరిగిపోయింది, ఇక నువ్వు దాని గురించి ఏం బాధపడకు, దాన్ని నువ్వు హృదయానికి తీసుకోకు, ఐ ఫర్గివ్ యూ, నేను నిన్ను క్షమిస్తున్నాను అని వాళ్ళను క్షమిస్తుండేవారు. అప్పుడు బాబా ఏం చేసేవారట, వాళ్లకు బదులుగా బాబా తన చెంపలను ఇలా వాయించుకొని తోబా తోబా అని, అంటే దాని వాళ్ళను క్షమించింది వాళ్ళను, కానీ ఆయన తన చెంపలను వాయించుకునేవారట. అంతేకాదు బాబా అండ్ వుడ్ హ్యావ్ ద రిపెంటెన్స్ ప్రేయర్ రిసైటెడ్. రిపెంటెన్స్ ప్రేయర్, పశ్చాత్తాప ప్రార్థన చేయించేవాడట. బాబా వుడ్ లైట్లీ స్లాప్ హిజ్ ఓన్ చీక్స్. తన చెంపలను తానే ఇలా వాయించుకుంటూ పశ్చాత్తాప ప్రార్థన ఆ సందర్భంలో చేయించేవారట. నంబర్ ఆఫ్ టైమ్స్ తన చెంపలను ఇలా ఆ పశ్చాత్తాప ప్రార్థన జరుగుతున్నంతసేపు వాయించుకుంటూ ఉండేవారు. విత్ బోత్ హ్యాండ్స్, రెండు చేతులతోని. ఒక వన్ ఆఫ్ ది మండలి అట్టర్స్ ఏ నేమ్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత భగవన్నామ స్మరణ చేయించినప్పుడు కూడా ఓ మండలి సభ్యుడు భగవన్నామాన్ని చేస్తూ ఉంటే ఆ చేసే భగవన్నామాన్ని చేసే అతని చేతులను తీసుకొని అతని రెండు చేతులతోని తన రెండు చెంపలను వాయించుకుంటూ ఉండేవారు, అలా కొట్టుకుంటూ ఉండేవారట బాబా. ఎట్ అదర్ టైమ్స్ బాబా వుడ్ పిక్ వన్ ఆఫ్ ది మండలి అండ్ మేక్ హిమ్ రిసైట్ ద రిపెంటెన్స్ ప్రేయర్. అలాగే రిపెంటెన్స్ ప్రేయర్ చదివించినప్పుడు కూడా ఆ రిపెంటెన్స్ చెంపలు వాయించుకున్నప్పుడు అది చాలా గట్టిగా కొట్టుకునేవారట బాబా. When Baba uses the hands of others for repentance, the slaps are harsher. Such movements are painful for us. అప్పుడు మండలి వారికి అది చాలా బాధాకరంగా ఉండి కన్నీళ్లు పెట్టుకునేవారట వాళ్ళు. Some swallow their tears while others shed tears. అలా అందరూ ఆ కన్నీళ్లను మింగేవాళ్ళు కొందరైతే, భరించలేక కన్నీళ్లు కార్చేవారు కొందరు. ఇక్కడ విషయం ఏమిటంటే, చిన్న చిన్న విషయాలను బాబా పెద్దగా చేసి ఇలా రిపెంటెన్స్ ప్రేయర్ చేయించి వాళ్ళను క్షమించటం,
పెద్ద పెద్ద విషయాలు చేసినప్పుడు మాత్రం బాబా అనేవారట, పర్వాలేదులే, నా ఇచ్చ లేనిది గడ్డిపోచ కూడా కదలదు కదా, అది మీరు చేశారా, నేనే చేయించాను మీతోని, అందుకని నెవర్ మైండ్ అని. పెద్ద విషయాల్లో మాత్రం బాబా సీరియస్గా తీసుకునేవాడు కాదట. చిన్న విషయాలను సీరియస్గా తీసుకోవటం, వాళ్ళను క్షమించటం, పశ్చాత్తాప ప్రార్థన చదివించటం, తన చెంపలను వాయించుకోవటం, ఇలా ఆ దివ్య ప్రియతముడు తన వారి కోసం, తన వారిలోని బలహీనతలు, తన వారిలోని లోపాలను అన్నిటినీ శుద్ధి చేయటం కోసం ఆయన చేసినటువంటి ఆ దివ్య లీల, ఏకాంతవాస సమయంలో కూడా జరిగినటువంటి ఆ లీలలు నిజంగా మన ఊహకు అందని విషయాలు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా. ఎంతో చక్కని విషయాలు. బాబా ప్రేమను మన అందరము పొందడం ఎలా, బాబా ప్రేమికులము ఎలా మసులుకోవాలి అనే చక్కని విషయాలన్నీ వివరిస్తూ, అలాగే వాళ్ళు గురించి వివరిస్తూ, ఆవిడ ఎంతో చక్కగా మిగతా నీటిని కూడా వృధా చేయకుండా చెట్ల అన్నింటికి పోసి, మనకు ఇప్పుడు నడవడానికి నీడ ఇస్తున్న చెట్లవన్నీ ఆ వాలుగారు నీళ్లు పోసి పెంచిన మొక్కలని చెబుతూ చక్కని వివరణలకు మా అందరికి అర్థమయ్యేటట్టు వివరించారు. మీకు జై మెహర్ బాబాలు. ధన్యవాదాలు. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అన్నయ్య. జై బాబా. నాగలక్ష్మి గారు లెఫ్ట్ అయిపోయి. ఓకే. పుష్పలత గారు జై బాబా. ఇప్పుడు సంకీర్తనలు. పుష్పలత గారు జై బాబా. ఉమా గారు, పుష్పలత గారు, కుమార్ అన్నయ్య, ఎవరికి అన్మ్యూట్ అయితే వారు పాడండి. జై బాబా అండి. జై బాబా. పాడండి. జై బాబా. మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము, మెహరు నామమే మనకు మహామంత్రము. మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము, దివ్య సన్నిధానము నొసగే పరమధామము, దివ్య ప్రేమ సుధలను చిందే దివ్య క్షేత్రము, అవతారుని పద సౌవడులతో అలరించే వాసము, ఆనందము అవధులు దాటి పల్లవించు క్షేత్రము, మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము, మానవాళి మనుగడకిదియే ప్రేమాలయము, మౌనములో ప్రతిధ్వనించు ప్రణవనాదము, దైవ సన్నిధానమిదియే సకల జనుల గమ్యము, సాధకులకు సేదదీర్చెడి స్వర్గధామము, మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము, ఏకేశ్వరుడిటనే సలిపెను ఏకాంతవాసములు, లోకేశ్వరుడిటనే సలిపెను ఉపవాసములు, దివ్య ప్రేమ పంచగ జరిపెను సహవాసములు, అవతారుని ప్రేమకిదియే ఆలవాలము, మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము, మెహరు నామమే మనకు మహామంత్రము, మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము. అవతార్ మెహర్ బాబా కి జై.
థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అరుణ గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా ఉమ్మ గారు, జై బాబా. చక్కని కీర్తన. మనకు మహాపుణ్యక్షేత్రమే మన మెహరాబాదు. అతను అక్కడ కొలువు తీరి ఉండే మన మెహరీశ్వరుడు మనందరినీ చల్లగా చూసే కరుణామయుడు. చక్కని కీర్తన అండి. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు విశాలి గారు జై బాబా, తర్వాత పుష్పలత గారు రెడీగా ఉండండి. జై బాబమ్మ. జై బాబా. జై బాబా అవతార్ పార్వతి గారు. జై బాబండి. అవతార్ మెహర్ బాబా की जय. శ్రీ మెహరుని దివ్యానామం స్మరణ యొక్కటే చాలు, ప్రేమ బాట నడుపాజాలు, పాపములను పాలద్రోలు. శ్రీ మెహరుని దివ్యానామం స్మరణ యొక్కటే చాలు, ప్రేమ బాట నడుపాజాలు, పాపములను పాలద్రోలు. సర్వకాల సర్వావస్థల స్మరణ చేయుతున్నా చాలు, సర్వకాల సర్వావస్థల స్మరణ చేయుతున్నా చాలు, సర్వకర్మ ఫలములు నాటని తర్పించుటయే మేలు, సర్వకాల సర్వావస్థల స్మరణ చేయుతున్నా చాలు, సర్వకర్మ ఫలముల నాతని తర్పించుటయే మేలు. శ్రీ మెహరుని దివ్యానామం స్మరణ యొక్కటే చాలు, ప్రేమ బాట నడుపాచాలు, పాపములను పాలదోలు. దేవదేవుడి తడని తలచి సేవ చేయుతున్నా చాలు, దేవదేవుడి తడని తలచి సేవ చేయుతున్నా చాలు, భావరాగ భక్తి ప్రపత్తితో భజించుటయే మేలు. దేవదేవుడి తడని తలచి సేవ చేయుతున్నా చాలు, భావరాగ భక్తి ప్రపత్తితో భజించుటయే మేలు. శ్రీ మెహరుని దివ్యానామం స్మరణ యొక్కటే చాలు, ప్రేమ పాట నడుపాచాలు, పాపములను పాలతోలు. అవతారుని బోధనలన్నీ ఆకలింపు చేసిన చాలు, అవతారుని బోధనలన్నీ ఆకలింపు చేసిన చాలు, ఆచరణల ప్రేమ తత్వం ప్రకటించుటయే మేలు. అవతారుని బోధనలన్నీ ఆకలింపు చేసిన చాలు, ఆచరణల ప్రేమ తత్వం ప్రకటించుటయే మేలు. శ్రీ మెహరుని దివ్యానామం స్మరణ యొక్కటే చాలు, ప్రేమ బాట నడుపాచాలు, పాపములను పాలద్రోలు. ప్రేమ మార్గమే మేలు, పరమాత్ముని చూపగజాలు, ప్రేమ మార్గమే మేలు, పరమాత్ముని చూపగజాలు. ప్రేమ తండ్రి మెహరుని కొలచి పరవాక్యము వినుటయ మేలు, ప్రేమ మార్గమే మేలు, పరమాత్ముని చూపగజాలు. ప్రేమ తండ్రి మెహరుని కొలచి పరవాక్యము వినుటయ మేలు. శ్రీ మెహరుని దివ్యానామం స్మరణ యొక్కటే చాలు, ప్రేమ బాట నడుపాచాలు, పాపములను పాలదోలు. శక్తి కొలది సేవలు చేసి దివ్య శక్తి పొందుట మేలు, శక్తి కొలది సేవలు చేసి దివ్య శక్తి పొందుట మేలు. ప్రేమ కొలది పూజలు సల్పి దివ్య ప్రేమ పొందగజాలు, శక్తి కొలది సేవలు చేసి దివ్య శక్తి పొందుట మేలు. ప్రేమ కొలది పూజలు సల్పి దివ్య ప్రేమ పొందగజాలు. శ్రీ మెహరుని దివ్యానామం స్మరణ యొక్కటే చాలు, ప్రేమ బాట నడుపాజాలు,
పాపములను పాలతోడు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబమ్మ, జై బాబా. జై బాబా. పార్వతి గారు చక్కని Yes. కీర్తన. అతని నామస్మరణకు మించినది ఏమీ లేదు, అతని నామస్మరణ ఒకటే చాలు మనకు అనే కీర్తన చక్కగా వినిపించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు పుష్పలత గారు జై బాబా, తర్వాత కుమారన్నయ్య గారు రెడీగా ఉండండి. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా అవతారుని పద సన్నిధి మించినది వేరే కలదా. అదే నా జీవిత మార్గం, అదే నా జీవిత గమ్యం. ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా ఏ కొండ కోనలలోనూ ఏ ఆలయ శిఖరములోనూ దైవంబు దాగినంటూ తపించెనేలా. ఏ కొండ కోనలలోనూ ఏ ఆలయ శిఖరములోనూ దైవంబు దాగినంటూ తపించెనేలా. ప్రతి స్థలమున అతడే లేడా, అతి ప్రేమతో పిలచిన రాడా. ప్రతి స్థలమున అతడే లేడా, అతి ప్రేమతో పిలచిన రాడా. ఆ కరుణామయుడే మెహరు, అవతారుని పద సన్నిధి మించినది వేరే కలదా. అదే నా జీవిత మార్గం, అదే నా జీవిత గమ్యం. ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా అవతారుని పద సన్నిధి మించినది వేరే కలదా. అదే నా జీవిత మార్గం, అదే నా జీవిత గమ్యం. ఏ నిష్ట నియమము లేదు, ఏ కష్టము మనకి కవలదు. ఏ నిష్ట నియమము లేదు, ఏ కష్టము మనకి కవలదు. పిలువగనే పలికే దైవం భువిపైకి దిగి వచ్చాడు. పిలువగనే పలికే దైవం భువిపైకి దిగి వచ్చాడు. ఏ దిగులు మనకి కవలదు, ఆ బిగువే మనకి కవలదు. చిరునవ్వులు చిందే దైవం, అవతారుని పద సన్నిధి మించినది వేరే కలదా. అదే నా జీవిత మార్గం, అదే నా జీవిత గమ్యం. ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా అవతారుని పద సన్నిధి మించినది వేరే కలదా. అదే నా జీవిత మార్గం, అదే నా జీవిత గమ్యం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. అరుణ గారు థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా. చక్కని సంకీర్తన. అతని నామస్మరణ కంటే మించింది ఏది లేదు, అదే మా మా గమ్యము, అదే మా ప్రేమ అనడం చక్కని కీర్తన వినిపించారు. మీకు జై బాబా. ఇప్పుడు కుమారన్నయ్య గారు జై బాబా, తర్వాత మహాలక్ష్మి జై గారు రెడీగా ఉండండి. జై బాబా అమ్మ. జై బాబా అన్నయ్య. అవతార్ మెహర్ బాబా की జై. ఆడించి అలరించినావు, ఆడించి అలరించినావు, ప్రియమారగ ప్రేమగ ప్రియతముడై. ఆడించి అలరించినావు, ఆడించి అలరించినావు. లేని జగతిలో ఉన్నది నీవై,
ఉంటున్నానను రీతిలో ద్వంద్వ భ్రమలలో ఆనందమునని అమరున్నాను శైలిలో అణువణువులో అగుపించక అడుగడుగులో వినిపించక వెనుక నుండి ఏడిపించి వెనుక నుండి ఏడిపించి ప్రేమను నేనని రమ్మనుచును ఆడించి అలరించినావు ఆడించి అలరించినావు ప్రేమ దైవమని ప్రేమ గమ్యమని ప్రేమతో చాటిన తల్లిని తీవ్ర వాంఛలతో వాంఛించుటలో ఔచిత్యము ఏమున్నదో యోచించుచు ఓ ప్రేమిక గ్రహించుమా ఓ సాధక అనుచు పిలచి ఆదరించి అనుచు పిలచి ఆదరించి ఆశ్రయమిచ్చిన అద్వైతుడా ఆడించి అలరించినావు ఆడించి అలరించినావు సూత్రధారివై ఆతిని మాలో రగిలించిన దివ్యాత్మవై పాత్రధారివై మాలో పాలను సవరించిన సర్వాత్మవై కాపాడినా కరుణాకరా కరుణించిన గుణశేఖరా కాపాడినా కరుణాకరా కరుణించిన గుణశేఖరా మెహర్ శ్రీవై మెహర్ నీవై మెహర్ శ్రీవై మెహర్ నీవై హృదిలో మెదిలిన పరమేశ్వరా ఆడించి అలరించినావు ఆడించి అలరించినావు ప్రియమారగ ప్రేమగ ప్రియతముడై ఆడించి అలరించినావు ఆడించి అలరించినావు జై బోలో తార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికి జై బాబా అమ్మారునా థ్యాంక్ యూ జై బాబా అన్నయ్య జై బాబా ఎంత చక్కగా నీ సంకీర్తన అన్నయ్య మీరు ఏ సంకీర్తన చేసినా చక్కగా అద్భుతంగా వినిపిస్తారు ప్రియతమునికి మీకు జై మెహర్ బాబా ఇప్పుడు మహాలక్ష్మి గారు జై బాబా అండి జై బాబా అండి జై బాబా గారు జై బాబా ఏంటి పాట ఏంటి హారత జై బాబా జై బాబా పాట అయినా పాడమంటున్నారు అవునండి పాట అంటే పాడండి జై బాబా అవతార్ మెహర్ బాబా की జై మెహరు ప్రియతమా ప్రేమ ఫలితమా సర్వమతోద్ధారా కరుణ నిధి మెహరు ప్రియతమా ప్రేమ ఫలితమా
సర్వమతోధారా కరుణ నిధి నీ సేవయే మా ఆశయమైన ఆచరించుట సాధ్యం నీ సేవయే మా ఆశయమైన ఆచరించుట సాధ్యం చపలం దోహదమీయగదో దయానిధి మెహరు ప్రియతమ ప్రేమ ఫలితమ సర్వమతోధారా కరుణ నిధి నీ మూర్తిని మా హృత్కమలములో ఆరాధించుట సాధ్యం నీ మూర్తిని మా హృత్కమలములో ఆరాధించుట సాధ్యం చపలమునా పగదో దయానిధి మెహరు ప్రియతమ ప్రేమ ఫలితమ సర్వమతోధారా కరుణ నిధి ఆర్త శరణ్య నీవు వినామా ఆకులెవరిక బాబా ఆర్త శరణ్య నీవు వినామా ఆప్తులెవరిక బాబా సర్వము నీవే సుమా దయానిధి సర్వము నీవే సుమా దయానిధి మెహరు ప్రియతమ ప్రేమ ఫలితమ సర్వమతోధారా కరుణ నిధి అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అరుణ్ గారు థ్యాంక్ యూ బాబా మహాలక్ష్మి గారు చక్కని జై బాబా మహాలక్ష్మి గారు జై బాబా చక్కని సంకీర్తన వినిపించారు ప్రీతంనికి మీకు జై మెహర్ బాబా థ్యాంక్ యూ జై బాబా అమ్మా సులోచన గారు నామస్మరణ చేయండి ధన ప్రేయర్ చేయమ్మా ధనలక్ష్మి ప్రేయర్ చేయు ధన జై బాబా మారుతి జై బాబా జై బాబా జై अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय ओ परवरदिगार सर्व पोषक सर्व रक्षक నీవు ఆదిను అంతమును లేనివాడవు అద్వైడవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడవు నీవు అవిభాజ్యుడవు దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరును చూడజాలరు నీవు ఎల్లప్పుడూ ఉంటివి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ ఉందువు నీవు అంతటను గలవు నీవు అన్నింటానున్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు మూడు లోకములలో ఉన్నావు ముల్లోకముల కావల కూడా ఉన్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును నీవు జ్ఞానసాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు నీవు ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు నీవు పరుడవు పరాత్పరుడవు నీవు పరబ్రహ్మవు అల్లాహ్ ఇలాహి ఎజ్దాన్ ఆహూర్ మజ్దా
ప్రియతముడైన భగవంతుడవు, నీవు ఈజాదనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇలా ఇల్లిల్లాహి, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రము అగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. నీ యొక్క అపార దయతో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేడుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొన జాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింపవేడుచున్నాము. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించునంత వరకును మా అందరికీ తోడ్పడుము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు పీడకుండని విధముగా మా అందరికి సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియతమ మెహర్ బాబా, మమ్ములందరినీ ఆశీర్వదించు. మా నిత్య జీవిత కార్యభారపు ఒత్తిడిలో, మా మానసిక చాంచల్యంలో సంపూర్ణముగా, హృదయ పూర్తిగా విశ్రాంతిని మేము నేర్చుకొనున్నట్లు, నీ ప్రేమ మహాసాగరంలో తేలునట్లు ఆశీర్వదించు. నీ ఆనందమనే ఊపిరి, నీ అనుగ్రహం అనే చల్లని గాలి, నీ శక్తి అనే పెనుగాలి మా శరీరం నరనరాలకు, మా మనస్సు మూల మూలలకు, మా హృదయం సందు సందులకు వెల్లువలాగున వ్యాపించి మా సకల కల్మషాలను కడిగివేయుటకు నిన్ను మేము అర్థించున్నట్లు ఆశీర్వదించు. నీ ప్రేమకును, నీ యందు విధేయతకును, నిన్ను సేవించుటకును, అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోషపెట్టుటకు మాకు అర్హత కలుగునట్లు ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. అందరికీ జై. అంటే జై మెహర్ బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా. సులోచన, ధనలక్ష్మి ఇద్దరికి జై మెహర్ బాబా. ఇప్పుడు అమ్మ సులోచన గారు జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా. జై బాబా. నామస్మరణ చెయ్యి. తర్వాత హైదరాబాద్ విజయలక్ష్మి హారతి ఇవ్వండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా. జై బాబా. బాబా హరే బాబా. హరే బాబా. హరే బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా
अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा 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 अवतार मेहर बाबा की जय। बाबा की जय 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 मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। जय बाबा माँ अरुणा, जय बाबा, जय बाबा माँ। జై బాబా అమ్మ, हेलो జై బాబా, जय बाबा। జై బాబా అమ్మ, జై బాబా. మీ దివ్య ప్రియతముని ప్రేమతో మీ ఆరోగ్యం బాగుండాలి. బాబా ప్రేమతో మీకు జై మెహర్ బాబా. నామం వినబడింది, అసలు అది కావాల్సిందే. నామం ఫోన్లో సరిగ్గా వచ్చిందా? వచ్చిందమ్మా, చక్కగా వినిపించింది. జై బాబా అమ్మా, జై బాబా. జై బాబా, జై బాబా. ఆ దివ్య ప్రియతముని మనసారా స్మరిస్తూ మధ్యలో ఒక్క నిమిషం అందరము మౌనంగా ఉండి, తర్వాత హైదరాబాద్ విజయలక్ష్మి గారు దివ్య ప్రీతంకి హారతి సమర్పిస్తారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जय విజయలక్ష్మి बाबा। జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। मुत्याल हारती मेहर बाबा को, मोक्ष प्रदात को, मन से मंगल हारती। मुत्याल हारती చంద్రుని బోలు ముఖ కమలమునకు, చంద్రుని బోలు ముఖ కమలమునకు, వేద వేద్యుని పద పద్మములకు, వేద వేద్యుని పద పద్మములకు, మందహాసమున మనసులు దోచిన, మందహాసమున మనసులు దోచిన, మౌన సుభూషణ మోహనాంగునకు, ముచాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు, మనసే మంగళ హారతి, ముచాల హారతి. కను దోయి కను
జగమంతా భ్రాంతి కనుదోయి కను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి మనమున నిలుపుము మేహరుమూర్తి మనమున నిలుపుము మేహరుమూర్తి మననము చేయుము కలుగును శాంతి మననము చేయుము కలుగును శాంతి ముత్యాల హారతి మేరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి మాయా మమతల మరుగున దాగిన మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనెంచి మానవాళిని మేల్కొల్పగనెంచి మస్తు రక్షణ చేయగనెంచి మస్తు రక్షణ చేయగనెంచి మహిని జనించిన మేహరు బాబాకు ముత్యాల హారతి మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेम अवतार मेहर बाबा की जय मौन अवतार मेहर बाबा की जय प्रियतम मेहर प्रभु की जय परात पर ब्रह्म श्री मेहर बाबा की जय जय बाबा नरेंद्र गारू థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అందరికీ జై మెహర్ బాబా.